బెంగళూరులో ఒక దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు హోటల్ హారర్. ఫాదర్ చెక్డ్ ఇన్ టు 5 స్టార్ విత్ గర్ల్స్, దే ఆర్ డెడ్. హృదయ విదారకమైనటువంటి ఈ ఘటన బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక లగ్జరీ హోటల్లో గడిచిన సోమవారం సాయంత్రం ఓ 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను షేక్ జహరా, షేక్ జోయాగా గుర్తించారు. 5-10 సంవత్సరాలు అంతే ఆ పిల్లలకి. ఈ తండ్రి పేరు ఎస్జి ఇమ్రాన్. ఒక క్యాబ్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడంట. ఇతను నార్త్ బెంగళూరులోని నాగువార సమీపంలోని బిలాల్ నగర్ నివాసి. హోటల్ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గదిలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఇమ్రాన్ను చికిత్స నిమిత్తం మణిపాల్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడంట. బతికేం ప్రయోజనం, ఇలాంటి నీచులు. చికిత్స పొందుతున్నాడట. డీసీపీ జీకే మిథున్ కుమార్ చెప్పినటువంటి వివరాలు ఇవన్నీ. ఇక ప్రాథమిక విచారణ ప్రకారం తండ్రి తన ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపాడు. పోలీసులు సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లో అతను తన భార్యతో ఉన్న వైవాహిక వివాదాలను ప్రస్తావించాడు. తన భార్యకు వేరే వ్యక్తులతో సంబంధం ఉందన్న అనుమానంతో దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య పిల్లల కస్టడీకి సంబంధించి కూడా వివాదం నడుస్తోందంట. పిల్లలిద్దరినీ తనతోనే ఉంచుకోవాలని ఇమ్రాన్ భావించినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్లో చెక్-ఇన్ అయ్యాడు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హోటల్ సిబ్బంది తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత సాయంత్రం 5:30 ఆ సమయానికి సెక్యూరిటీ సహాయంతో డూప్లికేట్ కీ ఉపయోగించి లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. మరో మూలన బాత్రూమ్ వద్ద పీక కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఇమ్రాన్ పడున్నాడు. అక్కడే ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీడి భార్యను కూడా విచారించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఇలాంటి మానసిక స్థితి మనుషుల్లో ఉంటే అది పిల్లల మీద చూపిస్తే ఇంకా ఏం మాట్లాడతాం చెప్పండి.